మీ భవిష్యత్తు కోసం కొట్టాడుతున్నామన్నా, మీరు పడుతున్న బాధలు చూడలేక కొట్టాడుతున్నామన్నా. కానీ నా గాయపడ్డ కార్యకర్తలకు నేను ఫోన్ చేసినన్నా, నేను లక్ష్మణ్ గారు ఫోన్ చేసినన్నా, ఏ కార్యకర్త భయపడతలేడన్నా, ఆ కార్యకర్తల కుటుంబాలు కూడా భయపడతలేవన్నా. అన్నా నా కాళ్ళ నొప్పి తగ్గాలన్నా, నా కాళ్ళ నొప్పి తొందర తగ్గాలన్నా, నా చేయి నొప్పి తొందర తగ్గాలన్నా, ఈ హాస్పిటల్ వెంటనే డిశ్చార్జ్ కావాలన్నా. డిశ్చార్జ్ అయి నా చేతిలో కాషాయపు జెండా పట్టుకొని, నా చేతిలో కమలపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ ఈ కేసీఆర్ గడ్డలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ముందుకు వస్తామని అని చెప్పి ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తెగించి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడన్న మీకోసం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడ్డాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి అలా ఆయనకు ఎవడు సపోర్ట్ చేస్తూ లేడు, ఎవడు మద్దతు ఇవ్వడం లేడు. వీళ్ళను వాళ్ళను పిలిచి బుదరికిస్తున్నాడు. మొన్నటిదాకా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీని తిట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి తోక పార్టీ అన్నాడు. వాళ్ళను సూదిలు దబ్బడంలో పార్టీ అన్నాడు. సూదిలు దబ్బడంలో పార్టీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న పిలిచుడు దావత్ ఇచ్చిండన్న, లంచ్ డిన్నర్ అన్ని ఇచ్చిండన్న కేసీఆర్. మరి సూదు దబ్బడంలో పార్టీని ఏడు కూర్చుకుంటాడు కేసీఆర్, ఏడు కూర్చుకుంటాడు తెలుసుకో చెప్పాలి. మరి ఈ తోక పార్టీ పట్టుకోడు ఎక్కడాక ఇదితోడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే పార్టీ సిపిఎం పార్టీ అన్న. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగంలో పాల్గొనకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ అన్న. ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి, ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు గుర్తుంచుకోవాలి, నా నిరుద్యోగ తమ్ముళ్ళు గుర్తుంచుకోవాలి. మనం అందరం కలిసి పోరాటం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటును వ్యతిరేకించారో కమ్యూనిస్టు పార్టీలతో, ఎంఐఎం పార్టీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెట్టా పట్టాలు వేసుకొని రాబోయే రోజుల్లో అలయన్స్ పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలను ఒక్కసారి ఉద్యమకాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాలు గజ్జగట్టి పాట పాడితే తెలంగాణ వచ్చిందన్న కళాకారులు వాడితే, అనేక మంది యువకులు కొట్టాడితే తెలంగాణ వచ్చిందన్న. ఇవాళ వాళ్ళు కష్టపడి అందరం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆ రోజు వ్యతిరేకించినటువంటి కమ్యూనిస్టు ఎంఐఎం పార్టీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెట్టా పట్టాలు తీసుకొని ఇలా నాశనం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేసినారు తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ జీతం ఇవాళ 10వ తారీఖు అన్నా ఇప్పటికీ 13 జిల్లాల్లో జీతాలు ఇవ్వాలనే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికీ జీతాలు రాలేదన్నా, ఇప్పటికీ పెన్షన్ డబ్బులు పడకపోవడం వలన పెన్షన్దారులు అందరు ఇవ్వాలి. పెన్షన్దారులు అంటే వయస్సు మీద పడి ఇలా మందుల కోసము ఇలా దేనికోసం అనారోగ్యం గురై హాస్పిటల్ డబ్బుల కోసం ఖర్చు పెడదామంటే కనీసం పెన్షన్దారులు కూడా కనీసం ఇప్పటికి ఇవ్వలేని పరిస్థితి అన్న. ఒక రోజు ఒక జిల్లాకు జీతం ఇస్తున్నాడు, రేపు ఇంకో జిల్లాకు జీతం ఇస్తున్నాడు, ఎల్లుండి ఇంకో జిల్లాకు జీతాలు ఇస్తాడయ్యడానికి గ్యారెంటీ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడం మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే చైనాను సపోర్ట్ చేసే కమ్యూనిస్టు పార్టీని తీసుకొచ్చి ఇలా సంకన చేసుకున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్ననే చైనాను సపోర్ట్ చేసిండు. మొన్ననే చైనాను సపోర్ట్ చేస్తే మేము ఏందో అనుకున్నాం. ఎంత అంతర్గతంగా కమ్యూనిస్టు పార్టీతో కుమ్మక్కై ఇవాళ చైనా లాంటి దేశాలకు సపోర్ట్ చేస్తున్నాడు మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే నిన్న పంజాబ్ లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే, కాంగ్రెస్ పార్టీ దాడి చేసే ప్రయత్నం చేస్తే రైతుల ముసుగులో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఎంఐఎం పార్టీ, టిఆర్ఎస్ పార్టీ అందరు కలిసి ఇవాళ దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎన్ని కుట్రలు ఉన్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మెడల్ వంచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ముఖ్యమంత్రి గడిలను బద్దలు కొట్టే పార్టీ ఎంఐఎం పార్టీ. ఈ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ గడగడరాంచే పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజలకు విశ్వాసం పెరిగింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం పెరిగింది. అందుకే ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా,
ప్రజల యొక్క విశ్వాసానికి అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మలి దశ ఉద్యమాన్ని ప్రారంభించింది కనుకనే మా జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రపై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తుందన్న. ఒక్కసారి ఆ జాతీయ నాయకత్వానికి మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి అందరు కూడా ఒక్కసారి 2 చేతులు పైకెత్తి వారికి హృదయపూర్వకంగా అభినందన తెలపాల్సిందిగా మీ అందరు గుర్తు చేస్తాను. 2 నిమిషాలు చప్పట్లు కొట్టాలన్న మోడీ గారికి, అమిత్ షా గారికి అందరికన్నా. మోడీ గారు ఫోన్ చేసిరన్నా నిన్న నాకు. మోడీ గారు ఫోన్ చేసిరన్నా. నిలబడి అందరు నిలబడి కొట్టాలి. మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి అందరు కూడా పైసకి ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి మోడీ గారు అదే చెప్పిరన్నా నాకు. సంజయ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభినందన చెప్పు. మోడీ గారు నేను చెప్తున్న విషయం చెప్పు. మీరు పోరాడుతున్న పోరాట పట్టుబడి చూసి నాకే ఆశ్చర్యం వేస్తున్నది. మీకెప్పుడు మేము అండగా ఉంటాం. 317 జీవో విషయంలో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు భరోసా ఇవ్వండి. వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకని చెప్పండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగాలు కొత్త కాదని చెప్పండి. నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ కాషాయపు జెండా కోసం, కమలపు వికాసం కోసం ఈ తెలంగాణ జిల్లాలో అనేక మంది కార్యకర్తలు ఆత్మ బలిదానమైన విషయాన్ని ఒక్కసారి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు చెప్పండి. వాళ్ళకు భరోసా ఇవ్వండి. జైల్లో ఉన్న కార్యకర్తలకు భరోసా ఇవ్వండి. గాయాల పాలిన కార్యకర్తలకు నా వంతుగా భరోసా ఇవ్వండి. మీ కండగా నరేంద్ర మోడీ ఉన్నాడు, మీ కండగా అమిత్ షా ఉన్నాడు, మీ కండగా జేపీ నడ్డా గారు ఉన్నారు, మీ కండగా జాతీయ నాయకత్వం ఉన్న విషయాన్ని నా మాటగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు చెప్పు అని చెప్పి అన్న. ఒక దేశ ప్రధాని ఒక మామూలు కార్యకర్తకు ఫోన్ చేసిందంటే ఏసన్ అదన్న కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీది. ఏ పార్టీ నాయకుడు ఫోన్ చేయడం నా కార్యకర్తలు ఇబ్బందులు ఉంటే, ఏ పార్టీ జాతీయ నాయకత్వం భరోసా ఏదన్నా అండగున్నా నా కార్యకర్తలు ఆపదలో కష్టాలు ఉంటే, ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యకర్తల మీద జాతీయ నాయకత్వం విశ్వాసం ఏర్పడ్డదన్న, ఒక నమ్మకం ఏర్పడ్డదన్న. ఎందుకంటే లక్ష్యం అనుకున్నాం 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను రెప్పరెప్పలాడించే లక్ష్యం కోసం పనిచేస్తున్నామన్నా. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న యుద్ధాన్ని వాళ్ళ జాతీయ నాయకత్వం గుర్తించింది కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు పూర్తి సహకారం అందిస్తున్న తరుణంలో మనందరం కూడా కార్యకర్తలుగా, క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఈ కేసీఆర్ మెడల్ వద్దాం. 317 జీవో విషయంలో ఆ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఎట్టి పరిస్థితుల్లో అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ, ఈ రోజు అస్సాం ముఖ్యమంత్రి గారు వచ్చారు, మొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు, ఎల్లుండి పాలమూరు గడ్డ మీద ఇలా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు వస్తున్నారు. అయినా వదిలిపెట్టాం. కోవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత హైదరాబాద్ భాగ్యనగర్ గడ్డ మీద 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. కేసీఆర్ మెడల్ వంచామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.